ఇక్కడ చూడండి జూబ్లీకి సంబంధించినటువంటి అంశం. మినిమం రూపాయలు 2,000, మ్యాక్సిమం 4,000 జూబ్లీస్ ఉప ఎన్నికల ఓటర్లో ప్రలోభాలు అంటూ చూస్తున్నాం. దాదాపు నిన్నటి వరకే బీఆర్ఎస్ పార్టీ 1,000 రూపాయలు పంచడం జరిగింది. మరొక విడత 1,000 రూపాయలు పంచడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 2,500 పంచుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ ఒక రూల్ ఏందని తెలియట్లేదు. సో ఇక్కడ 2,500, 1,000 రూపాయలు అంటే 3,500. 3,500తో పాటు వీళ్ళు ఒక 500, 1,000 రూపాయలు బీజేపీ ఇస్తుంది, 4,500 అవుతుంది. ఆ తర్వాత మరొక రౌండ్ బీఆర్ఎస్ ఇచ్చే అవకాశం ఉన్నాయి, మరొక రౌండ్ కాంగ్రెస్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయి. సో ఇంకొక 2,500 పెరిగేటికి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఓటర్లకు మొత్తానికైతే పండుగే అన్నట్టు తెలుస్తోంది. సో గ్రౌండ్ మాత్రం ఎవరికి డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఓట్లు పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో 80% ఓటింగ్ సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు అంటూ చూస్తున్నాం. 50% దాటితే గ్రేట్. 80% కాదు, 50% దాటితే చాలా గ్రేట్. సో పోల్ మేనేజ్మెంట్ షురూ చేసిన పార్టీలు, పోల్ మేనేజ్మెంట్ కాదు, మనీ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్లో మనీ మేనేజ్మెంట్ అనేది కీలకం. దాన్ని షురూ చేసిన పార్టీలు, ఇంటింటికి తాయిలాలు ప్రకటిస్తున్నటువంటి లీడర్లు తమ పార్టీ వీక్ ఉన్న చోట నగదు పంపిణీ, బస్తీ ఓటర్లే వారి ప్రధాన టార్గెట్. ఇప్పటికే తొలి దశ పంపిణీ పూర్తి చేసిన ఓ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నేటి నుంచి రెండో దశ ప్రారంభం. రంగంలోకి ఇతర పార్టీలు సైతం అంటూ చూస్తూ ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ రెండో విడత ఫస్ట్ 1,000 రూపాయలు ఇచ్చింది. మరొక 1,000 నుంచి 2,000 ఇవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 2,500 ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళు అమాంతం ఇంకొక 2,000 ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో దాన్ని ఈ రోజు నుంచి షురూ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే గెలవడానికి రెండు ప్రధానమైన పార్టీలు అయితే పోటాపోటీగా డబ్బులు వంచుతున్నట్టుగా అర్థమవుతోంది. జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ క్రమంలోనే పార్టీలు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్ కోసం రంగంలోకి దిగాయి. సాధారణంగా ఈ ప్రక్రియ ఎన్నికల ప్రచారం ముగిశాక జరుగుతుంది. కానీ జూబ్లీస్లో మాత్రం శుక్రవారం రాత్రి నుంచే ప్రధాన పార్టీల లీడర్లు యాక్షన్లోకి దిగారు. తమ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి ఓటర్లను కలిసి డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక్కో ఓటర్కు కనిష్టంగా 2,000, గరిష్టంగా 4,000 పంపించేసినట్లు టాక్. అయితే ఎన్నికల సంఘం నిఘా పక్కాగా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఓ ప్రధాన పార్టీ ఇప్పటికే డబ్బుల పంపిణీ పూర్తి చేసినట్లు స్థానికంగా డిస్కషన్ జరుగుతుంది. సో 2,000 నుంచి 3,000 ఇప్పటికే ఓ పార్టీ పంపకాలు పూర్తి. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పంపకాలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సో కొన్ని చోట్ల 1,000 రూపాయలు, కొన్ని చోట్ల 2,000 కూడా చేసినట్టు తెలుస్తోంది. సో ప్రజలందరూ అవి కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ డివిజన్లో రహమత్నగర్లో 1,000 రూపాయలు ఇచ్చారు, ఇక్కడ 2,000 ఇచ్చారు అని ఒక టాక్ బలంగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మీద. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనిలో చాలా పెద్ద గోల్మాల్ జరుగుతుంది. అవి కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా.